అండ్ యాక్టర్ సిరి ఇందాక మనం మిస్ అయ్యాం, తను కూడా వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. అండ్ ముందుగా కో ప్రొడ్యూసర్ రాజ్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి. నేను దిస్ ఈజ్ 3వ 4వ ఈవెంట్ అండి నేను అటెండ్ అయ్యేది. దాంట్లో ఎప్పుడు నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఇది చాలామంది చెప్పారు ఇది యూనో అసలు మొత్తం ఈవెంట్ అయిపోయాక అప్పుడు మాట్లాడచ్చు అని అనుకొని నేను వెయిట్ చేశాను. ఈ మొత్తం జర్నీలో కూడా మా కోన వెంకట్తో పాటు నడవడం ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండింది. బట్ అట్ ద సేమ్ టైం ఇలాంటి మూవీని తీయటం అండ్ దాంతో నా పేరు ఒకటి అసోసియేట్ అవ్వటం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. ఫస్ట్ మాట్లాడాల్సింది నేను ఐ స్టార్ట్ విత్ మా డిఓపి గారితో. అసలు ద వే యూ సీ ద మూవీ అది మొత్తం ఒక ట్రీట్ అండి ఐస్కి. ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అది చూస్తుంటే అసలు ఇంత బ్యూటిఫుల్గా తీయడం అనేది ఆ పల్లెటూరిని చూపెట్టడం కూడా చాలా బ్యూటిఫుల్గా చూపెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. దాంతోపాటు మా డైరెక్టర్ గారు ఫస్ట్ టైం మనం కూర్చొని స్టోరీ నరేషన్లో మా వెంకట్ ఫోన్ చేసి చెప్పినప్పుడు స్టోరీ నరేషన్లో కూర్చున్నాం. ఎట్లా అయితే మీరు నరేట్ చేశారో, ఎంత ప్యాషన్తో అయితే మీరు నరేట్ చేశారో, ఎంత అసలు ఆ కన్విక్షన్తో నరేట్ చేశారో అదే కన్విక్షన్తో ప్రతి ఒక్క సీన్ పండిందండి. పర్టికులర్లీ మన క్లైమాక్స్, మీరు ఆ క్లైమాక్స్ మీద మన నరేషన్లో కూడా చాలా బాగా స్ట్రెస్ చేశారు. ఎగ్జాక్ట్గా మీరు ఎట్లయితే చెప్పారో, ఎట్లయితే అనుకున్నామో ఆ ట్విస్ట్ మనం అప్పుడు అనుకున్నాం. హాయ్ నాని మూవీలో, హాయ్ నానా అనే మూవీలో లాస్ట్లో ఎలాంటిదైతే ఇమోషనల్ ట్విస్ట్ ఉంటుందో అదే ట్విస్ట్ మన దాంట్లో దానికంటే ఇంకా ఎక్స్ట్రా పండిందని నా అభిప్రాయం. సో సతీష్ గారు, ఫెంటాస్టిక్ వర్క్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి, మీరు కోర్ట్ మూవీలో మనం చూసినప్పుడు అప్పటికే ఇంత న్యాచురల్ యాక్షన్ మనం చాలా తక్కువ చూసాం అనుకున్నాం. అలాంటిది దీంట్లో ఇంకా ఎక్స్ట్రా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ మై ఫ్రెండ్ రోషన్, ఐ హ్యావ్ బికమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యోర్స్. మీరు మీ యాక్షన్లో కానీ ప్రతి ఒక్క ఫ్రేమ్లో మీ యాక్షన్లో కన్విక్షన్ ఉంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫర్ అన్ యాక్టర్ టు గో అ లాంగ్ డిస్టెన్స్. సో కంగ్రాచులేషన్స్ ఫర్ అమేజింగ్ ప్రోడక్ట్. దీని అందరిలో మన అందరం రివ్యూవర్స్ గారి గురించి వాళ్ళ గురించి మాట్లాడడం, కొందరు కాస్త నెగిటివ్ చెప్పారు, ఐ అగ్రీ. బట్ అందరు చెప్పింది ఒకటే, సినిమా అనేది మంచిగా ఆడితే డెఫినెట్గా అందరినీ ఆడియన్స్ని థియేటర్స్లోకి తీసుకొస్తుంది. మా రాము రాథోడ్ గారు చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఎవరో తిన్న టేస్ట్ మన ఓన్ టేస్ట్కి చాలా తేడా ఉంటుంది. వాళ్ళేదో తినంగానే అది రెస్టారెంట్లో బాగాలేదు అని అనుకొని డిసైడ్ చేసుకోవడం మన అవివేకం. అట్లానే ఈ పర్టికులర్ మూవీ మొత్తం మూవీ ఇండస్ట్రీకి ఒక ఎగ్జాంపుల్గా తయారవ్వాలి. అది ప్రేక్షకులకి ఎగ్జాంపుల్, నాట్ ఫర్ రివ్యూవర్స్, నాట్ ఫర్ పీపుల్ హు ఆర్ క్రిటిక్స్. ప్రేక్షకులు అందరూ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఎందుకంటే ఎవరో ఒక రివ్యూ రాయంగానే వాళ్ళ టేస్ట్కి ఎట్లా ఉంటుందో వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అది. మా ఫ్రెండ్ చెప్పినట్టు వాళ్ళ జడ్జిమెంట్ అది. మనకి ఎట్లా ఉంటుందో మనం అనుభవిస్తే కానీ మనకు తెలియదు. సో మీ ఆ ఎక్స్పీరియన్సెస్ మీరు అనుభవించండి. ప్రతి ఒక్క చిన్న సినిమాని కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్, ఈ మొత్తం జర్నీలో నేను చాలా దగ్గరగా చూశాను మా కోన వెంకట్ని. మీరందరూ ఒక యాంగిల్లో చూస్తే నేను 3 యాంగిల్స్లో చూశాను. అది ఒక ప్రొడ్యూసర్గా ఒక ప్రోడక్ట్ తీయటం, ఆ ప్రోడక్ట్ని తీసే వర్షన్స్లోనే దానికి ఒక పర్టికులర్ సేల్ అనేది మాట్లాడటం, అది సేల్ అయ్యాక మొత్తం ఇప్పటిదాకా ఈ థ్యాంక్ యూ ఈవెంట్ దాకా తీసుకురావటం. అసలు వాట్ అన్ అమేజింగ్ జర్నీ వెంకట్. ఇది నాకు నా లైఫ్లో మిగిలిపోయే హ్యూజ్ ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. వన్ లాస్ట్ థింగ్, కోన వెంకట్ గారు ఇంట్రడ్యూస్ చేసిన ఎవరైతే ఉన్నారో మీరు అందరూ ఒకసారి చేతులు లేపుతారా ప్లీజ్? ఎవరైతే అందరూ కోన వెంకట్ ఇంట్రడ్యూస్ చేసింది, నేను కూడా నన్ను ఒక ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ చేశారు కోన వెంకట్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ వెంకట్. అట్లానే తెలియంది ఏంటంటే నన్ను ఒక యాక్టర్గా కూడా ఇంట్రడ్యూస్ చేశారు కోన వెంకట్ గారు. ఆయన ఫస్ట్ మూవీలో నేను సెకండ్ హీరోగా చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా కలుపుకుంటే ఇట్ వాజ్ అన్ అమేజింగ్ జర్నీ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ
ప్రేక్షకులు అందరూ ఎవరైతే టికెట్ పెట్టుకొని థియేటర్స్కి వెళ్ళి మా మూవీని మీరు ఇంతగా ప్రేమించారో మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే మూవీ ఇండస్ట్రీ ఉండదు, మీరు లేకపోతే మేమందరం ఉండము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది గుడ్ వర్క్ దట్ యూ పుట్ ఇన్. క్రిటిక్స్ ఉన్నారు, అది వాళ్ళ వర్క్ విచ్ ఓకే, బట్ మీరందరూ వెళ్ళారు, మీరందరూ ఒక మంచి ప్రోడక్ట్ని యూ గైజ్ హ్యావ్ రియల్లీ అప్రిషియేటెడ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ రాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు మాట్లాడతారు. మాధవ్ గారిని కూడా ఇన్వైట్ చేసాం, మరి మీ ఒక్కరినే పంపించారు వేదిక మీదకి. ఆయన స్పీచ్ కూడా మీరే ఇస్తున్నారా? ప్లస్